నేను ఇందాక చెప్పినవన్నీ ధూళిపాళ నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు, ధూళిపాళ నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే కాకముందే నీ అనుమతులన్నీ నువ్వు ఏదైతే ఆ బిల్డింగ్ మీద దృష్టి పెట్టి ఆ స్థలం మీద కబ్జా చేద్దాం అనుకున్నావో, ఆనాడు ఏలూరు జూట్ మిల్తో డెవలపర్గా ఎంటర్ అయ్యి తర్వాత పూర్తిగా దాన్ని కబ్జా చేసి ఆ ఓనర్లకి కేవలం 87 ప్లాట్లు మాత్రమే ఇచ్చి నువ్వు తీసుకునే నాటికి నువ్వే కదా కట్టింది, కట్టడం ఆయనే, మేనేజ్మెంట్ ఆయనే, అమ్మటం ఆయనే. జూట్ మిల్ వాళ్ళు అంతా ఖర్చులన్నీ అయిన తర్వాత 30% లాభం ఆయనకి ఇవ్వాలి. అది ఏలూరు జూట్ మిల్తో ఉన్న అగ్రిమెంట్. రెండోదేమో మొత్తం ఆయనే తర్వాత చేసుకున్న జీపీఏ కమ్ సేల్లో. ఇక మీరు ఆయనకి చీటర్లో ఏ పదం పెడతారనేది చూసుకోండి. ఎందుకంటే నేను వినియోగదారులను కోరేది ఒకటే, ఇది కేవలం వాళ్ళు రాజకీయం అనే పేరు చెప్పి వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన దందాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగం రాజకీయం వాడితే. 30 సంవత్సరాలు నాకు కన్స్ట్రక్షన్లో అనుభవం ఉందని చెప్పే వ్యక్తి ఏ విధంగా పలు అక్రమాలకు పాల్పడ్డారో నేను మీ ముందుంచా. ఏలూరు జూట్ మిల్ వాళ్ళకి ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళకి క్యాన్సిల్ చేశారు, ఏలూరు జూట్ మిల్కి ఇవ్వడానికి వీలేదని చెప్పారు. ఏదైతే నిబంధనల ప్రకారం అటు మున్సిపల్ కానీ రైల్వే నిబంధనలు వేరు, మున్సిపల్ నిబంధనలు వేరు. ఏ నిబంధనల ప్రకారమైనా ఆ బిల్డింగ్కి అనుమతి రాదని తనకు తెలుసు. తెలిసినా వినియోగదారుల యొక్క అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని వినియోగదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఆయన. అలాగే ఇక్కడున్న మరో వ్యక్తి బాబురావు గారు, యూనియన్ లీడర్. ఆయన చాలా సంవత్సరాల నుంచి దాని మీద పోరాటం చేస్తున్నాడు. మరి దానిలో కూడా నేను మొన్నే చూసాం, బిఐఎఫ్ఆర్ అయినప్పుడు ఒరిజినల్గా ఏలూరు జూట్ మిల్ వాళ్ళది కాదు, అది ఒరిజినల్ ఓనర్స్ వేరు. ఆ జూట్ మిల్ మూతబడితే బిఐఎఫ్ఆర్కి వచ్చినప్పుడు ఏలూరులో మేము అద్భుతంగా ఏలూరు జూట్ మిల్స్ లాభాలతో నడుపుతున్నాం, ఇది కూడా మేము నడుపుతాం, 3000 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళ జీవితం ఆధారపడి ఉంది. కాబట్టి బిఐఎఫ్ఆర్లో ఒరిజినల్ ఏంటంటే ఏపీ ఐడీసీని ఆ రోజు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు. చేసుకోమంటే దానిలో డిలే అవటం మూలన బిఐఎఫ్ఆర్ మందుకు ప్రపోజల్తో వచ్చారు. ఏలూరు జూట్ మిల్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ లిమిటెడ్ అని వాళ్ళు అంతకుముందు పేరు. మేము ఏలూరులో బ్రహ్మాండంగా మేము జూట్ మిల్ నడుపుతున్నాం, మంచి లాభాలు వస్తున్నాయి, మేము దీన్ని కూడా తీసుకుంటాం, 3000 మంది కార్మికులు ఉన్నారు, ఉపాధి కలుగుద్ది, కార్మికుల సంక్షేమం కూడా మేము చూసుకుంటామని పెట్టారు. పెట్టి బిఐఎఫ్ఆర్లో దాన్ని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు నేను చూసిన కండిషన్స్ ప్రకారం కూడా ఆ రోజు 40% ఏదైతే ఉందో పెట్టేదానిలో కార్మికుల నుంచి పెట్టేటట్టు మిగతా డబ్బులు 1,40,00,000, 1,65,00,000 ఎంతో అయితే 40 లక్షల కార్మికుల నుంచి ఆ రోజు డిఆర్డీఏ కావచ్చు, కలెక్టర్ నుంచి కార్మికులకు ఇచ్చి కార్మికుల వాటా కింద 1,25,00,000 వీళ్ళకి గవర్నమెంట్ ఆ రోజు వెసులుబాటు ఇచ్చింది. దేనిలో? సేల్స్ ట్యాక్స్ లో వెసులుబాటు ఇచ్చింది. కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిఫర్ పేమెంట్స్ ఇచ్చి ఆ డిఫర్ పేమెంట్స్ ని వాళ్ళ యొక్క దీనిగా మిల్లు డెవలప్ చేయడానికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్కో పేమెంట్ డ్యూస్ ఉంటే వాటికి కూడా ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు. రకరకాల రాయితీలు ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది. దేనికంటే మిల్లు నడపడం కోసం ఇచ్చారు, అమ్ముకోవడం కోసం ఇలా. ఇప్పటి వరకు అమ్మిన దానిలో ఒక 2 ఎకరాల 30 సెంట్లు 40 సెంట్లు అంబటి రాంబాబు గారు కొని ఆయన ఎన్సీసీ వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చాడు. తర్వాత వీళ్ళ తమ్ముడు ఇప్పుడు అంబటి మురళి గారు ఎంటర్ అయ్యి 5 ఎకరాల 28 సెంట్లు దాన్ని ఇప్పుడు ఏ అనుమతులు లేకపోయినా వెచ్చలవిడిగా మార్కెటింగ్ లో పెట్టి, ఎందుకంటే ఆయన కాడికి అమ్ముకుందామనే ధోరణి నాకు ఈ 3-4 రోజుల నుంచి డిఫరెంట్ పీపుల్ చెప్తా ఉన్నారు. దయచేసి వినియోగదారులను కోరేది ఏంటంటే కొని మోసపోవద్దు. ఇప్పటికే కొంతమంది కొని మోసపోయారు.